BTS ఆర్మీ క్రేజ్ ఏదో నాకు తెలియదు కానీ ఈ షాప్లో మాత్రం పక్కాగా కొరియన్ టీ కోసం అయితే క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చాయ్లో, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. కానీ ఈ చాయ్ అయితే మ్యాథ్స్ బాగా వస్తుందట, ఎందుకంటే దీనివల్ల మెమొరీ అనేది చాలా చాలా ఎక్కువగా గుర్తుండే అవకాశాలు ఉంటాయి. బికాస్ ఇట్స్ అ ప్యూర్ హెర్బ్. బేసిక్గా కొరియన్ ఆర్మీ, BTS ఆర్మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద డెఫినెట్గా లైక్ వేసుకోండి. ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే డెడికేటెడ్. ఈ కొరియా నుంచి వచ్చిన మన ఇండియాకి వచ్చిన ఈ కొరియన్ టీ కాస్ట్ ఎంతో తెలుసా? హలో నమస్తే, సృష్టికాలు వనకం ఆదాబ్. రైట్ నౌ అయితే మన 3000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాయ్ని టేస్ట్ చేయడానికి మనం వచ్చిన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి టీ టైమ్. బేసిక్గా ఇక్కడ టీ టైంలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయంటే ఉంటాయని చెప్పా. సో అబ్రాడ్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా టీ ఫ్లేవర్స్ అంటే కొరియన్ ఫ్లేవర్ ఉన్నాయి. బేసిక్గా కొరియన్ ఆర్మీ, BTS ఆర్మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద డెఫినెట్గా లైక్ వేసుకోండి. ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే డెడికేటెడ్. BTS ఆర్మీ క్రేజ్ ఏదో నాకు తెలియదు కానీ ఈ షాప్లో మాత్రం పక్కాగా కొరియన్ టీ కోసం అయితే క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. కొరియన్ టీ కోసం క్రేజా? ఎస్పెషల్లీ అమ్మాయిలు వచ్చి మరీ తాగుతున్నారంట కొరియన్ టీ. అవునా? అసలు ఈ కొరియన్ టీ ఏంది, అసలు దాని కథ ఏంది, అసలు దాని టేస్ట్ అంటే ఎంత డిఫరెంట్గా ఏమొచ్చింది, దాని కాస్ట్ ఎంత, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే అసలు చాయ్ తీసుకుందాం రండి. మొత్తానికి మన దగ్గర అయితే కొరియన్ జిన్సెంగ్ టీ అయితే వచ్చింది. కొరియన్ జిన్సెంగ్ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు స్మెల్ ఎలా ఉంది? అసలు స్మెల్లే లేదు. ఓ, దీన్ని ఎలా తాగుతున్నారు భయ్యా ఇల్లు? అసలు ఇంత చేదుగుంది, దీన్ని ఎలా తాగుతున్నారో నాకు ఏది ఏం అర్థం కావట్లేదు. అదే టేస్ట్ ఇంత వరస్ట్గా ఉంది కానీ దీనివల్ల మోస్ట్లీ చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. అయితే ఈ చాయ్ తయారవడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 years అంట. ఏంటి, ఈ చాయ్ తయారు చేయడానికి 6 సంవత్సరాల, అంటే ఎగ్జాక్ట్లీ 6 సంవత్సరాలు. ఎందుకు చెప్పనా? బేసిక్గా దీని సీడ్ ఏదైతే ఉందో అది హార్వెస్ట్ చేయడానికి 4.5 years పడుతుందంట. అది రూట్స్ ఓన్లీ కింద నుంచి రావడానికి 4.5 years పడుతుంది. తర్వాత అది రూట్స్ వచ్చిన తర్వాత పండించడానికి ఇంకో 2 years పడుతుందంట. ఆల్మోస్ట్ 6.5 years తర్వాతే ఇది మొత్తం ప్లాంట్ బయటకు వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ ఆకులు నీరు, ఆ రూట్స్కి సంబంధించిందంతా కూడాను దాన్ని వాటర్లో వేస్ట్ చేస్తారు. సో అదే కొరియన్ జిన్సెంగ్ టీ. ఇది కొరియాలో ఉండే వాళ్ళకి చాలా 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 బాగా ఇష్టమైన ఫ్లేవర్డ్ టీ అంట. అయితే దీన్ని కొరియాలో దీని రూట్స్ని ఏమంటారు తెలుసా? పానాక్స్ గెంగెంగ్ మేయర్ అంట. నూరే తిరగట్లేదు. పేర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి కానీ ఈ చాయ్ మాత్రం అంటే దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఎందుకు దీని హెల్త్ బెనిఫిట్స్ అంటే తెలుసా? ఇప్పుడు చూడండి. దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసా? చిన్నప్పుడు మనందరికీ మన అమ్మ, నువ్వు అరే భేండి తినరా, అదే బెండకాయలు తినరా, నీకు మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదా. కానీ ఈ చాయ్ అయితే మ్యాథ్స్ బాగా వస్తుంది అంట, ఎందుకంటే దీనివల్ల మెమొరీ అనేది చాలా చాలా ఎక్కువగా గుర్తుండే అవకాశాలు ఉంటాయి. బికాస్ ఇట్స్ అ ప్యూర్ హెర్బ్. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చాయ్లో, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. బేసిక్గా ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ చాయ్ని ఎక్కువగా తాగితే వాళ్ళకి చాలా ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయంట ఈ చాయ్ వల్ల. అంటే బీపీ ఉండే వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్. అండ్ బీపీ షుగర్ కలిసి ఉన్న వాళ్ళ మాత్రం పక్కాగా ఈ కొరియన్ జిన్సెంగ్ టీ మాత్రం తాగదు. స్పెషల్లీ అమ్మాయిలు, BTS ఆర్మీ ఫ్యాన్స్, BTS వాళ్ళందరూ కూడా ఈ కొరియన్ జిన్సెంగ్ టీ తాగుతారని చెప్పి మీరు మాత్రం ట్రై చేయకండి. మ్యాక్సిమం ఆఫ్ ద కేసులో ఇప్పుడుండే సర్వే ప్రకారం ఇండియాలో ఎక్కువ మంది అమ్మాయిలకే బీపీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే షుగర్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి. ఇంతకీ కొరియా నుంచి వచ్చిన మన ఇండియాకి వచ్చిన ఈ కొరియన్ టీ కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ 30 rupees మాత్రమే. సో ఈ ఫ్లేవర్ యాక్చువల్గా అయితే కొరియాలో చాలా చాలా కాస్ట్లీ, కానీ ప్రస్తుతానికి అయితే మనం ఆ హెర్బ్స్ని మన ఇండియాలోనే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారంట. అందుకే మనకి ఇంత తక్కువ రేట్ పడుతుంది, 30 rupees.
ఎస్, మొత్తానికి 3000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాయ్లో మనం అయితే కొరియన్ జిన్సెంగ్ టీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అలాగే ఇంకా చాలా 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 ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయి. మరి ఆ వెరైటీస్ అని నేను కంప్లీట్ చేస్తాను, కానీ దానికి కావాల్సింది జస్ట్ మీ సపోర్ట్ మాత్రం. ప్రస్తుతానికి అయితే మీరు చేయాల్సింది ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మీరు ఇంకా ఏ ఫ్లేవర్స్ టేస్ట్ చేయాలనుకున్నారో, అసలు ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. అది చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ టేస్ట్ చేయాలి, మీకు ఎలాంటివి కావాలనుకుంటారు అది కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి రైట్ నో అయితే మరి నేను కూడా ఈ వీడియో ఇక్కడ సమాప్తం చేస్తాను. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో, మళ్ళీ ఇంకో అద్భుతమైన ఫ్లేవర్తో మళ్ళీ మేము కలుసుకుంటాం. అప్పటి వరకు దిస్ ఇస్ ఆర్జే సైనింగ్ ఆఫ్ టుడే. బై బాయ్.